నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఎన్నికల కోసం అన్ని పార్టీలు వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఈ తరుణంలో కొన్ని రకాల నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాయి. అయితే ఈ క్రమంలో నిర్ణయాలపై ఫేక్ ప్రచారాలు ఎక్కువయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అభ్యర్థులను మార్చుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 11 మంది అభ్యర్థులను మార్చారు. ఈ తరుణంలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 80 మంది అభ్యర్థులను మార్చుతున్నారని టాక్ నడుస్తోంది. అయితే అధికార పార్టీ ఈ విషయాన్ని ఇంతవరకు ధృవీకరించలేదు. సీఎంఓ కార్యాలయానికి ఏ పని మీద ఎమ్మెల్యేలు వెళుతున్నా అభ్యర్థుల మార్పుపై ఊహాగానాలు రేగుతున్నాయి. అంతకు మించి ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ఉభయ గోదావరి జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలు నియమిస్తున్నట్లుగా ఓ ప్రకటన విడుదలైంది. అయితే అది ఫేక్ అని, దానిని ఎవరూ నమ్మవద్దునని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ప్రకటన ఇచ్చుకోవాల్సి వచ్చింది. రెండో జాబితాపై ఇంకా కసరత్తు కొనసాగుతుందని వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతున్న ప్రెస్ నోట్లు పొందుపరిచిన పేర్లు నిజం కాదని స్పష్టం చేసింది. క్యాడర్లు అయోమయం సృష్టించడానికి రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారం అని తేల్చి చెప్పింది. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 11 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చిన మాట వాస్తవమే. దానిని ఆధారంగా చేసుకుని ప్రత్యర్థులు తమ పార్టీ క్యాడర్లో గందరగోళం సృష్టించడానికి ఇష్టానుసారంగా పేర్లను మార్చి ప్రచారం చేస్తున్నారని చెప్పుకోవచ్చారు. అయితే ఈ తరహా ఫేక్ ప్రచారం ఇప్పుడు కొత్తేమీ కాదు. కొద్ది రోజుల కిందట కూడా టీడీపీ విషయంలో ఇదే జరిగింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరుతో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. చివరకు అది ఫేక్ అని ప్రత్యేక ప్రకటన ఇచ్చుకోవాల్సి వచ్చింది. అటు మీడియాలో కథనాలను సైతం ఫేక్ గా మార్చి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికలు సమీపించే కొలది ఈ తరహా ప్రచారాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీ నాయకత్వం అలర్ట్ అయ్యింది. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దునని, ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే తామే స్వయంగా ప్రకటిస్తామని కూడా చెప్పడం విశేషం. అభ్యర్థుల మార్పు విషయంలో వైసీపీ హైకమాండ్ పై వస్తున్న విమర్శల దృష్ట్యా కొద్ది రోజులు పార్టీ ప్రక్రియను ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మార్పు గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టేస్తోంది. దీనివల్ల లాభం కంటే నష్టం అధికమని హైకమాండ్ గుర్తించినట్లు సమాచారం. దాదాపు అన్ని జిల్లాల నుంచి ఎమ్మెల్యేలను సీఎంఓ పిలుపు కూడా ఓ రకమైన ఇబ్బందికర పరిస్థితుల్లో నెడుతోంది. ఇది అదునుగా మార్చుకుని ఈ విషయంలో లేనిపోని ప్రచారాన్ని సోషల్ మీడియా తెరతీస్తోంది. ఈ క్రమంలోనే ఫేక్ ప్రచారాలు ఎక్కువ అవుతున్నాయి. అందుకే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని హైకమాండ్ భావిస్తున్నట్లు ప్రచారం. మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ లో మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.